తెల్ల బంగారంగా పిలువబడే ప్రత్తి మెట్ట ప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా బీటీ రకాల రాకతో సాగు విస్తీర్ణం మరింత పెరిగింది. ఎంతలా అంటే ప్రతి సంవత్సరం 3 నుంచి 6% వరకు దీని సాగును విస్తరిస్తూ అనువుగాని నేలల్లో సైతం దీని సాగును చేపడుతున్నారు మన రైతులు. సాధారణంగా ప్రత్తిని మే చివరి వారం నుంచి జూలై 2వ వారం వరకు విత్తుతారు. కోస్తా జిల్లాల్లోని నల్లరేగడి నేలల్లో మాత్రం జూలై నుంచి ఆగస్టు వరకు పత్తి విత్తడం జరుగుతుంది. సాగు ఆసంతం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న రైతాంగం తీతల సమయంలో కూడా కొన్ని మెళకువలు పాటించినట్లయితే నాణ్యమైన పత్తిని పొందవచ్చు. ప్రత్తిలో రకాలను బట్టి తీతల సమయం ఆధారపడి ఉంటుంది. ప్రత్తి నాణ్యత, ముఖ్యంగా పింజ పొడవు, గట్టితనం, మృదుత్వం మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మనం సాగు చేస్తున్న ప్రత్తి రకాలు దఫాలుగా పూతకు రావటం వల్ల కనీసం 4-5 సార్లు తీతలు చేయవలసి ఉంటుంది. ప్రత్తిని ఏరే సమయం కూడా దీని నాణ్యతను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా అక్టోబరు నుంచి పత్తి తీతలు ప్రారంభమవుతాయి. శీతాకాలం కావడం వల్ల ఉదయం వేళల్లో మంచు ఎక్కువగా ఉంటుంది కనుక ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల మధ్య పత్తి తీయాల్సి ఉంటుంది. పూర్తిగా పగిలిన కాయల నుంచి మాత్రమే పత్తిని తీయాలి. కొన్ని సందర్భాల్లో మొక్కపై కొన్ని కాయలు పగిలి మరికొన్ని పగలకుండా ఉంటే రైతులు 2-3 రోజులు ఆలస్యం చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో అకాల వర్షాల వల్ల లేదా అధికంగా పడే మంచు వల్ల పగిలిన ప్రత్తి కూడా రంగు మారి నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పగిలిన కాయల నుంచి తీతలు చేయడం మంచిది. అలానే పూర్తిగా పగలని కాయల నుంచి ప్రత్తిని తీస్తే అది పూర్తిగా విప్పుకోకపోవడం వలన ముడి పత్తిలాగా ఉండి నాణ్యమైన ప్రత్తితో కలిపి మార్కెట్ చేసినప్పుడు రైతులు ధరను కోల్పోతారు. మొదటి 2-3 తీతల్లో వచ్చే ప్రత్తి అధిక నాణ్యంగా ఉంటుంది కనుక దీనిని వేరుగా మార్కెట్ చేసుకున్నట్లయితే మంచి ధరను పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన రైతులు కాంట్రాక్ట్ పద్ధతిలో కూలీలతో తీతలు చేయిస్తూ ఉంటారు. వీరికి ప్రస్తుతం కిలో పత్తికి 10 రూపాయల వరకు ఇస్తున్నారు. ఎంత ఎక్కువ పత్తి తీస్తే అంత కూలీ కనుక పని హడావిడిలో చెత్తా చెదారంతో కలిపి తీతలు చేస్తూ ఉంటారు. దీనివల్ల నాణ్యతను కోల్పోవలసి ఉంటుంది. ప్రత్తి తీయగానే నీడలో మండెలు వెయ్యాలి. దీనివల్ల గింజ బాగా గట్టిపడడమే కాకుండా అందులోని తేమ శాతం తగ్గి ప్రత్తి శుభ్రంగా ఉంటుంది. లేనట్లయితే గింజలు ముడుచుకుపోయి ప్రత్తి తూకం తగ్గడమే కాకుండా అందులో ముక్కు పురుగు చేరి నాణ్యత దెబ్బతింటుంది. నిల్వ చేసే సంచులు కూడా ఎలాంటి దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉన్నట్లయితే పత్తి రంగు మారకుండా నాణ్యంగా ఉంటుంది.